హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో చేపల ఈగురు టొమాటోలు లేకుండా అది ఎలా అంటే చింతపండు పుల్లతో. ఫస్ట్ అయితే ఈ చేపల ముక్కలకి ఉప్పు కారం పసుపు అన్ని పట్టించుకున్నాను. ఆయిల్లోని ఇలాగా ఫ్రై చేసేస్తాను. సో అట్ల కాడైతే యూజ్ చేయండి, ఎందుకంటే కింద అడుగంటినా ఏదైనా పైకి తుల్లడం అది అవుతుంది. ఈ ముక్కలన్నీ ఇలా వేసి కాసేపు మూత పెట్టుకొని సిమ్లో వేగించుకుందాం. దాన్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ వేగించుకున్నాక ఇలా వస్తాయి. ఇలా వచ్చిన ముక్కల్ని మనం అన్నీ ఒక ప్లేట్లోకో దేనిలోకో తీసుకొని ఉంచుకుంటాం. అండ్ అలాగే ఇది నాకు 2 ట్రిప్లు అయితే అయ్యాయండి వేపడానికి. ఇలా జాగ్రత్తగా తీయండి. అగైన్ ఈ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్. అలాగే వేపి తీసేస్తాను. అసలే నాన్ వెజ్లో ఏది కాంప్రమైజ్ కాలేము, అందుకే ఈ ఆయిల్ ఏదైతే వేపామో దాంతోనే నేను ఆనియన్స్ వేపేస్తాను, అందులోనే కూర కూడా వండేస్తాను. ఎలాగో ఇప్పుడు చూడండి. నాకైతే ఆనియన్స్ కట్ చేసింది వేగింది ఇష్టం అండి. మీకు ప్యూరీ ఇష్టమైతే అదే పేస్ట్ చేసుకొని వేసుకోండి, కానీ ఆయిల్లో అయితే కాస్తంత ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, మరీ ఎక్కువైనా మాడిపోతాయి. సో ఇలా కలిపేసుకోండి. ఈ ప్యూరీని డైరెక్ట్ గా ఇందులో వేస్తాను. అది కాస్త ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా పడతాయి, అది కూడా నేను వేసుకుంటాను. ఇంక ఇందులోని దానికి ఆ పుల్లకి సరిపడా కాస్త ఉప్పు, చిన్న కారం కూడా వేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోని కొంచెం చింతపండు వేసాం కదా, పులుపుకి తీపి కూడా బాగుంటది. కొంచెం అంతా బెల్లం నేను తురుముకొని ఆల్రెడీ ఉంచుతాను. సో అది వేసుకుంటాం. బాగా ఎసరులాగా వచ్చేసాక ఈ ఫిషెస్ అన్నవి ఇందులో వేసుకుంటాం. ఆల్రెడీ వేగి ఉన్నాయి కనుక మనకి ఎక్కువసేపు కూర అన్నది మగ్గకుండా కాస్తంత సిమ్ లోనే ఉంచాలి. ఒక 5 to 10 minutes లోని మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చేసి చూడమంటే మా గుడ్డిదే చూసారా ఎలా పడుతుందో, అది పట్టేసి టేస్ట్ చూసి బాగుంది ఇంకా వెయ్యి అని చెప్పేసి అంటుంది మా గుడ్డిది. దానికి కూడా నచ్చేసింది. సో ఇంకా మన టేస్ట్ అయితే అది తినట్టే. సో ఈరోజు మనం టొమాటోస్ బదులు చింతపండు పుల్లేసి ఇగురులా పెట్టుకున్నాం. అంతే, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్.